హలో నమాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి నిన్న ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది కండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ అండి. ఆర్సీబీ ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ విన్ అవ్వడం జరిగిందండి. ఇట్లా హిస్టరీ మొత్తం తిప్పేసిందండి. ఫస్ట్ టైం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో విన్ అవ్వడం. సో చాలామంది అనుకున్నారండి 7 మ్యాచెస్ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో ఉన్నాయి, 7 మ్యాచెస్ ఓడిపోద్దామని చాలా భయపడ్డారు. కానీ ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వడము, ఫస్ట్ టైం అనేది విన్ అవ్వడము ఇక హిస్టరీ తిప్పేసినట్టే అనుకోండి. ఇక హోమ్ గ్రౌండ్లో కూడా ఆర్సీబీ మ్యాచ్లు విన్ అవుతుంది అని నిన్న బల్ల గుద్ది మరీ చెప్పినారండి. నిన్న ముందు వరకు ఆర్ఆర్ మ్యాచ్ అండి, ఆర్ఆర్ మ్యాచ్ అనుకున్నారు. తర్వాత లాస్ట్లో పటా 3 వికెట్లు పడ్డము. చాలా నేను చూస్తున్నప్పుడు అయితే 9 balls 17 runs ఈజీ టార్గెట్ కొట్టేయచ్చు అనుకున్నాను. తర్వాత పటపట 3 వికెట్లు పడ్డము, ఒక్క రన్ రాకపోవడము, 5 balls 17 runs. అబ్బా, ఒక్క వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనేది నిన్న మనకి మ్యాచ్ వాళ్ళు క్రియేట్ చేసినారని నేను చెప్తున్నా. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ పాసిబుల్ లీగ్ కూడా దానికి ఇంకొక మీనింగ్. ఐపీఎల్ ఏదన్నా పాసిబుల్ అవ్వచ్చు. నిన్న అప్పటి వరకు ఆర్ఆర్ మ్యాచ్ అనుకుంది, అప్పటికి మళ్ళీ అనుకున్నారు ఫ్యాన్స్, అబ్బా ఈసారి కూడా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది అనుకున్నారు. ఒకేసారి లాస్ట్ ఓవర్లో 3 వికెట్లు పడ్డము, ఊపిరి తీర్చుకున్నట్టు అయిందని చెప్పి లాస్ట్ ఓవర్ వికెట్లు పడ్డము, ఊపిరి పీల్చున్నట్టు అనిపించింది ఆర్సీబీ ఫ్యాన్స్కి. నిన్న వేరే లెవెల్ మ్యాచ్ అండి. ప్రతి ఒక్క ప్లేయర్ ఆర్సీబీలో బాగా ఆడినారు. అట్లాగే మనకి ఆర్ఆర్లో కూడా బాగా ఆడినారు. కానీ ఫేవర్ లేదంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఒక మ్యాచ్ 2 రన్లతో ఓడిపోవడము, 3 రన్లతో లాస్ట్ 3 మ్యాచెస్కి వెళ్ళి కంటిన్యూగా లాస్ట్ వరకు వెళ్ళి 3 ఓవర్స్లో ఏమవుతుందేమో ప్రెషర్ అనేది బిల్డప్ అయిపోయి వికెట్లు పడడం జరుగుతుందండి. ఎందుకంటే టార్గెట్ తక్కువ ఉన్నా కానీ వికెట్లు పడే ఆ టార్గెట్ లెస్కొచ్చినా కానీ ప్రెషర్ అనేది పెరిగిపోయి సరిగా ఆడలేకపోతున్నారు. లాస్ట్లో బౌలర్స్ ఉండేసరికి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందండి. అందుకనే మేబీ దట్ మైట్ బి ద రీజన్ ఆర్ఆర్ కంటిన్యూస్లీ లూజింగ్ ఫ్రమ్ 3 times అండి. దట్ మైట్ బి ద రీజన్. ఎందుకంటే ఫస్ట్ స్కోర్ కొట్టినా కానీ వికెట్ పడిపోయేసరికి లాస్ట్ చిన్న టార్గెట్ అయినా అది వచ్చేసరికి బౌలర్స్ మీద పడుతుందండి. బౌలర్స్ ఫస్ట్ బాల్ 6 లేపే అంత ఉండదు కదండి. బౌలర్స్కి కొంచెం టైం తీసుకుంటారు. వాళ్ళు కూడా కొట్టాలని కాదు, ఆర్చర్ కూడా నెంబర్ 1 ప్లేయర్ ఉంటాడు. ఆర్చర్ కూడా నెంబర్ 1 ప్లేయర్ కొట్టలేదని కాదు. ఒకసారి ఆర్చర్ అప్పట్లో దుబాయ్లో ఆడినప్పుడు హయ్యెస్ట్ 6 110 meters 109 meters కొట్టిన 6 కెపాసిటీ ఉన్న ఆర్చర్ ఆడలేడంటే ఆడగలుగుతాడండి. అదేంటంటే టార్గెట్ లెస్ వచ్చేసరికి ఇప్పుడు 7 balls 17 కొట్టేసరికి ప్రెషర్ అనేది పడేసరికి వాళ్ళు సరిగా ఆడరండి. ప్లస్ అది కాక బౌలర్స్ అనేది టైం తీసుకుంటారు. ఒక 1 hour టైం తీసుకున్న తర్వాత కొట్టేంత కొడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా బౌలర్స్ కూడా ఆల్రౌండర్గా మారుతున్నారు. అంత బాగా ఆడుతున్నారు బౌలర్స్ కూడా. మైట్ బి నేను చెప్తున్నా అండి, ఫ్రమ్ లాస్ట్ 3 matches దే ఆర్ లూజింగ్ అండి. తక్కువ స్కోర్తోనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కానీ దగ్గరకు వచ్చి పోతుందండి. చూద్దాం ఇంకా ఫర్దర్గా ఆర్ఆర్ మ్యాచెస్ ఎట్లా ఉంటాయి. నా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ అని దాని స్కోర్ చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఫిల్ సాల్ట్ వచ్చేసి 23 balls 26 runs అండి, 4 fours 113.04 స్ట్రైక్ రేట్ అండి. కోహ్లీ వచ్చేసి 42 balls 70 runs అండి, 8 fours 2 sixes 166.67 స్ట్రైక్ రేట్ అండి. పడికల్ వచ్చి 27 balls 50 runs 4 fours 3 sixes 185.19 స్ట్రైక్ రేట్ అండి. టిమ్ డేవిడ్ వచ్చి 15 balls 23 runs 2 fours 1 6 153.33 స్ట్రైక్ రేట్. రజత్ పటిదార్ వచ్చి 3 balls 1 run 33.33 స్ట్రైక్ రేట్. జితేష్ శర్మ వచ్చి 10 balls 22 runs 4 fours 200 స్ట్రైక్ రేట్. ఇక మనకి రాజస్థాన్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే 6 bowlers వాడడం జరిగింది నిన్న. జోఫ్రా ఆర్చర్ వచ్చి 4 overs 33 runs ఇచ్చిండు, 1 wicket 8.0 ఎకనామీ అండి. ఫారూక్ వచ్చి 3 overs 30 runs ఇవ్వడం జరిగింది, 0 wickets 10.00 ఎకనామీ. తుషార్ దేశపాండే 2 overs 36 runs ఇచ్చింది, చాలా ఎక్స్పెన్స్ అయిపోయాడు, అందుకని 2 overs వేసినట్టున్నాడు, 0 wickets 18.00 ఎకనామీ. సందీప్ శర్మ 4 overs 45 runs అనేది ఎక్కువ ఇచ్చినా కానీ వికెట్స్ అనేది 2 తీసుకున్నాడు, అటు ఇటు టాలీ అయిపోయింది అనుకోండి. 11.20 ఎకనామీ అండి. హసరంగా 4 overs 30 runs 1 wicket 7.50 ఎకనామీ. రియాన్ పరాగ్ 3 overs 30 runs 0 wickets 10 ఎకనామీ అండి. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే ఫిల్ సాల్ట్ కోహ్లీ మధ్యలో 40 balls 61 runs అండి. పడికల్ కోహ్లీ మధ్యలో 51 balls 95 runs. పడికల్ టిమ్ డేవిడ్ మధ్యలో 6 balls 5 runs. రజత్ పటిదార్ టిమ్ డేవిడ్ మధ్యలో 4 balls 2 runs. జితేష్ శర్మ టిమ్ డేవిడ్ మధ్యలో 19 balls 42 runs అండి. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే నిన్న యశస్వి జైస్వాల్ 19 balls 49 runs 7 fours 3 sixes 257.89 స్ట్రైక్ రేట్.
వేరే లెవెల్ ఆడిండండి జైస్వాల్. ఒకవేళ జైస్వాల్ నిన్న మ్యాచ్ ఎండింగ్ వరకు ఉంటే, మ్యాచ్ ఎండింగ్ వరకు లేకపోయినా కానీ ఒక 20 ఒక 15 16 లేదంటే 13 ఓవర్స్ ఆడినా కానీ మ్యాచ్ వేరే లెవెల్ ఉండేది అనుకుంటాను నిన్న. ఇక వైభవ్ సూర్యవంశీ 12 balls 16 runs 0 fours 2 sixes 133.33 స్ట్రైక్ రేట్. నితీష్ రాణా 22 balls 28 runs అండి, 3 fours 1 six 127.27 స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ 10 balls 22 runs 2 fours 2 sixes 220.00 స్ట్రైక్ రేట్ అండి. జురేల్ 34 balls 47 runs 3 fours 3 sixes 138.24 స్ట్రైక్ రేట్ అండి. హెట్మర్ వచ్చి 8 balls 11 runs 1 four 137.50 స్ట్రైక్ రేట్ అండి. శుభం దూబే 7 balls 12 runs 1 four 1 six 171.43 స్ట్రైక్ రేట్. జాఫ్రా వచ్చారు డక్ అవుట్ అండి. హసరంగా 3 balls 1 run కొట్టిండు 33.33 స్ట్రైక్ రేట్. తుషార్ దేశ్పాండే 2 balls 1 run కొట్టిండు 50 స్ట్రైక్ రేట్. ఫారూక్ 2 balls 2 runs కొట్టిండు 100 స్ట్రైక్ రేట్. ఇక ఆర్సీబీ బౌలింగ్ లైనప్ చూసుకుంటే వీరు కూడా 6 bowlers వాడడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ 4 overs 50 runs 1 wicket 12.50 ఎకనామీ. చాలా ఎక్స్పెన్స్ అయిపోయింది భువనేశ్వర్ కుమార్. దగ్గర హాఫ్ సెంచరీ ఇచ్చేసిందంటే, హాఫ్ సెంచరీ దగ్గర ఏంటి 50 runs ఇవ్వడం. ఎస్ డయాల్ 3 balls 3 overs 33 runs ఇవ్వడం 1 wicket 11.00 ఎకనామీ అండి. జోష్ హజిల్వుడ్ 4 overs 33 runs ఇవ్వడం 4 wickets తీసుకున్నాడండి 8.0 ఎకనామీ. నేను చెప్తున్నా లాస్ట్ ఓవర్ తిప్పేసింది, అంటే కొంచెం ముందు తిప్పేసింది లాస్ట్, అంటే వీళ్ళు వేసిన బౌలింగ్ లాస్ట్ ఓవర్ అంటున్నా అండి, అది తిప్పేసింది హజిల్వుడ్. లాస్ట్ ఓవర్ అనుకోండి ఇంకా 3-4 wickets తీసుకోవడం మ్యాచ్ మొత్తానికి ఒక వేరే లెవెల్ అండి. షెపర్డ్ 1 over 15 runs 15.00 ఎకనామీ. సుయాష్ శర్మ 4 overs 31 runs ఇవ్వడం 0 wickets 7.80 ఎకనామీ. కృణాల్ పాండ్యా 4 overs 31 runs ఇవ్వడం 2 wickets 7.0 ఎకనామీ. ఇక పార్ట్నర్షిప్ వీళ్ళకి చూసుకుంటే అండి, జైస్వాల్ వైభవ్ సూర్యవంశీ మధ్యలో 26 balls 52 runs అండి. జైస్వాల్ నితీష్ రాణా మధ్యలో 9 balls 20 runs. రియాన్ పరాగ్ నితీష్ రాణా మధ్యలో 20 balls 38 runs. జురేల్ నితీష్ రాణా మధ్యలో 26 balls 24 runs అండి. జురేల్ హెట్మర్ మధ్యలో 18 balls 28 runs. జురేల్ శుభం దుబే మధ్యలో 12 balls 27 runs. ఆర్చర్ శుభం దుబే మధ్యలో 0 runs అండి. హసరంగా శుభం దుబే మధ్యలో 0 runs. హసరంగా తుషార్ పాండే మధ్యలో 2 balls 3 runs అండి. ఫారూక్ తుషార్ దేశ్పాండే మధ్యలో 3 balls 3 runs. నిన్న ఇట్లా జరిగిందండి. ఇంకొకటి విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోండి. నిన్న విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడినాడండి. 70 runs కొట్టడం అంటే అంత ఈజీ కాదండి. నిన్న మ్యాచ్లో చాలా బాగా కొట్టిండు. మేబీ అదొకటి దట్ మైట్ బి వన్ రీజన్ అండి. విరాట్ కోహ్లీ కూడా 2 matches నుంచి 70 కొట్టడము. ఇక దట్ మైట్ బి రీజన్ అండి. విరాట్ కోహ్లీ ఒక్కసారి ఫామ్లో వస్తే పక్కా మ్యాచ్ అనేది తిప్పి పడేస్తాడండి. చూద్దాం, ఈసారి ఆర్సీబీ చాలా కసితో ఉండండి, కప్పు కొడదామని చెప్పి కొడుతుందా లేదని ఫర్దర్గా ఉంది. చూద్దాం, మనం ప్రతి ఒక్కరు ఆశిద్దాం కొడుతుందేమో అని చెప్పి ప్రతిసారి కొడదాం అనుకుంటున్నారు. ఫైనల్స్ వరకు ప్లే ఆఫ్కి వెళ్ళడం ఓడిపోవడం, ఫైనల్స్కి వెళ్ళడం ఓడిపోవడం. ఈసారి పక్కా ఆర్సీబీ కప్పు కొట్టే తీరుతారని అనుకుంటున్నారండి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్, అట్లాగే ఆర్సీబీ టీం కూడా. చూద్దాం ఫర్దర్గా ఈ మ్యాచెస్ అనేవి ఎట్లా ఉంటాయి ఆర్సీబీది. ఇక ఈ రోజుకి ఇంతే అంటే, ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈ రోజుకి.